ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఎగ్. అతి తక్కువ కాస్ట్లో అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఎక్సెప్ట్ కార్బోహైడ్రేట్స్ దీంట్లో ఉంటాయి. సో మరి చాలామంది దీన్ని రోజు వాళ్ళ డైలీ లైఫ్లో తీసుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఏంటంటే ఓన్లీ ఎగ్ వైట్ని మాత్రమే తీసుకొని ఎల్లో తీసేస్తుంటారు. అంటే 30-40 ఏజ్ దాటిన తర్వాత. ఎందుకు అంటే దీంట్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ని ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత. సో దానివల్ల మనకి బ్లడ్ వెజిల్స్ కానీ అంటే రక్తనాళాలు, ఈ గుండెకి కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ అని దీన్ని తినడం మానేస్తుంటారు. మరి నిజంగా వాళ్ళు అనుకునేది నిజమేనా? ఒకసారి చూద్దాం. ఇది రెడ్ మీట్ అనమాట. యాక్చువల్లీ ఇది రెడ్ మీట్ కాదు, చికెన్. కంపారిజన్ చేయడానికి తీసుకున్నాను. రెడ్ మీట్ అంటే మటన్. మరి సబ్జెక్ట్ డెప్త్లోకి వెళ్లకుండా సింపుల్ లైన్స్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఎగ్గులో ఉండే ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా, మటన్లో అయితే సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్ తిన్నాను అనుకోండి, అదేమవుతుంది, జీర్ణమైన తర్వాత చివరిగా వెళ్ళేది ఇక్కడికి రక్తంలోకి. అయితే రక్తంలో కలిసిన తర్వాత ఈ ఎగ్లో ఉండే కొలెస్ట్రాల్ మన శరీర అవసరాల కోసం కొంచెం వాడుకున్న తర్వాత, ఉపయోగించుకున్న తర్వాత మిగిలిపోయిన కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, ఆ కొలెస్ట్రాల్ ఏమవుతుందంటే దీంట్లో ఉండే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కదా, అదేం చేస్తుంది, లివర్లో ఉండే హెచ్డిఎల్ని అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్ అని ఒక ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఆ లిపోప్రోటీన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. రక్తంలో ఎక్స్ట్రాగా మిగిలిపోయిన కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తుందంటే ఈ లిపోప్రోటీన్ నువ్వు ఇక్కడ రక్తంలో ఉంటే మంచిది కాదు, రక్తనాళాలు ప్లస్ గుండెకి మంచిది కాదు నీ వల్ల అని చెప్పేసి ఆ ఎక్స్ట్రా ఉన్న కొలెస్ట్రాల్ని తీసుకొచ్చి లివర్లో స్టోర్ చేస్తుంది, దాచిపెడుతుంది. ఒకవేళ నేను రెడ్ మీట్ తీసుకున్నాను అనుకోండి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏం చేస్తాయంటే లివర్లో ఎల్డిఎల్ని ఇంక్రీజ్ చేస్తాయి. లో డెన్సిటీ లిపోప్రోటీన్ అని అర్థం అనమాట. మరి దీంట్లో ఈ లిపోప్రోటీన్ ఏం చేస్తుందంటే లివర్లో ఉన్న కొలెస్ట్రాల్ని రక్తంలోకి పంపిస్తుంది అనమాట. ఇక్కడ ఎగ్లో ఉండే కొలెస్ట్రాల్ని హెచ్డిఎల్ ఏమో రక్తనాళాలని క్లీన్ చేసి మన ఆరోగ్యంగా ఉంచడానికి ట్రై చేస్తే, ఇక్కడ మీట్లో ఉండే కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ ఏమో రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ని పెంచి దాన్ని ఇంకా బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇది గుడ్ కొలెస్ట్రాలా, ఇది గుడ్ కొలెస్ట్రాలా? మీకు అర్థమైంది కదా. NECC అంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ప్రకారం ఎగ్లో ఉండే పోషకాలు, వాటి హెల్త్ బెనిఫిట్స్ పిక్చర్లో యాడ్ చేస్తుంది. ఒకసారి చూడండి. ముఖ్యంగా మహిళలు అయితే రోజు ఒక ఎగ్ తీసుకుంటే హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసి PCODs, ఎండోమెట్రియోసిస్ లాంటి, అంటే అవే కాకుండా ఇతర గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే ఇంకా పిల్లలకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదండి. వాళ్ళ ఇమ్యూనిటీ పవర్కి, గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి డైలీ ఒక ఎగ్ కంపల్సరీ ఇవ్వాలి. అన్ని పోషకాలు ఉన్న ఈ ఎగ్ని కంప్లీట్గా తీసుకుంటేనే మన హెల్త్కి మంచిది. ఇప్పుడు కూడా మీరు తీసి పడేస్తారా, లేకపోతే హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తారా? మీరే డిసైడ్ చేసుకోండి.